ఈ గజేంద్ర మోక్షం అనున్నది బమ్మెర పోతనామాచులు వ్రాసిన మహాభాగవతంలోని ఒక ఘట్టం. ఈ ఘట్టం ప్రకారం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు తపస్సు చేసుకుంటూ ఉండగా అగస్త్య మహాముని అక్కడికి వస్తాడు. తనను పట్టించుకోలేదని చెప్పి ఆ రాజుని మరుజన్మలో జ్ఞానం లేని జంతువుగా జన్మిస్తామని శపించి వెళ్ళిపోతాడు. దాని ప్రకారమే ఇంద్రద్యుమ్నుడు మరుజన్మలో ఒక గజరాజుగా పుడతాడు. అతను ఒకసారి తన పిల్లలతో కలిపి ఒక సరస్సులో దిగి స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి బారిన పడతాడు. ఆ మొసలి గజేంద్రుని కాలుని పట్టుకుని వదలదు. చాలా రోజులు యుద్ధం జరుగుతుంది. గజేంద్రుడు అలసిపోయి నీవు తప్ప ఇంకా నాకెవరూ లేరు నారాయణ అని ప్రార్థిస్తుంది. వెంటనే తన భక్తుడైన ఇంద్రద్యుమ్నుడి ప్రార్థన విని వెంటనే విష్ణుమూర్తి ఎవ్వరికీ చెప్పకుండా తన గరుత్మంతుడిపై విష్ణు చక్రం వేసుకుని వచ్చి ఆ మొసలిని చంపుతాడు. మిగతా దేవతలందరూ కూడా విష్ణుమూర్తి వెనకాలే వస్తారు ఏం జరిగిందా అని కంగారు పడి. విష్ణుమూర్తి ఇలా చేయడం వల్ల అందరూ ఆనందిస్తారు. గజేంద్రుడు స్తుతిస్తాడు. విష్ణుమూర్తి గజేంద్రుడికి మోక్షం కలిగిస్తాడు. దేవతలందరూ దీవిస్తారు.